హాయ్ అండి. నేను నైట్ టిఫిన్లోకి అయితే నేను టమాటా ఆనియన్ చట్నీ అయితే చేశానండి. టమాటా ఆనియన్ చట్నీ చాలా బాగుంది. ఫస్ట్ టైం అయితే చేశాను. ఇంకా మా వారికి దగ్గుగా ఉంది కదా అని నేను పల్లీల చట్నీ, కొబ్బరి చట్నీ అలాంటిది ఏమీ చేయకుండా ఇదైతే చేశాను. టమాటాలతో బోల్ రకాలుగా చేసుకోవచ్చు కదండి. ఇదైతే ఫస్ట్ టైం చేశాను. ఇన్స్టెంట్గా చాలా బాగుందండి. ఫస్ట్ అయితే టమాటాలు, ఉల్లిపాయలు కూడా మనం కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. అందులోకి ఎల్లిపాయలు, ఎండుమిరగాయలు, కొంచెం అంత ధనియాలు, చింతపండు, జీలకర్ర కూడా వేసుకొని చిన్న అల్లం ముక్క కూడా వేసుకోవాలి. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, టమాటాలు కూడా వేసేసుకొని మనం అన్నీ తీసుకున్నాం కదండి, ఎండుమిరగాయలు, వెల్లుల్లిపాయలు అవి కూడా అన్నీ కూడా వేసేసుకొని చింతపండు, ధనియాలు, జీలకర్ర అయితే నా దగ్గర లేదండి, అందుకనే వేయలేదు. కొంచెం అంత పసుపు కూడా వేసుకొని చక్కగా మగ్గపెట్టేసుకోవడం అండి దగ్గరగాని. చాలా బాగుందండి చట్నీ అయితే, చాలా బాగా వచ్చింది. చక్కగా టిఫిన్లోకి, ఇడ్లీలోకి, దోశల్లోకి అయితే చాలా బాగుంటుంది. ఇంకా అన్నీ మీ దగ్గరగా మగ్గిపోయాక కొంచెం చల్లారాక మిక్సీ పట్టేసుకోవాలండి. నేనైతే టైం లేదు, టైం అయిపోయింది కదా టిఫిన్కి, అప్పటికే 9 అయిపోయింది కదా అనేసి నేను వేడివేడిగానే మిక్సీ పట్టేసాను. ఇంకా మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకొని అందులో పోపు అయితే వేసుకుంటున్నానండి. కొంచెం అంత ఆయిల్ వేసుకొని అందులోని శనగపప్పు, మినపప్పు, ఆవాలు, ఎండుమిరగాయలు కూడా వేసుకొని కొంచెం అంత కరివేపాకు కూడా వేసుకొని మనం మిక్సీ పట్టుకున్న పచ్చళ్ళు అయితే ఈ పోపు అయితే వేసేసుకోవాలండి. పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.